ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా ఓం శాంతి శాంతి శాంతి. ఇది మలయాళం మూవీ అయిన జై 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 జయ హే మూవీకి రీమేక్ అని తెలిసిందే. ఈ సినిమా రివ్యూ చెప్పే ముందు నేను దీని ఒరిజినల్ మలయాళం సినిమా చూశాను. ఆ తర్వాతే తెలుగులో వచ్చిన ఓం శాంతి 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 చూశాను. అందుకే ఇది కంపారిజన్ రివ్యూ కాదు, ఇది ఎక్స్పీరియన్స్ బేస్డ్ రివ్యూ. ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మా వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. ఇంకా కథ విషయానికి వస్తే, ప్రశాంతి అలియాస్ శాంతి చిన్నప్పటి నుంచి చదువుకోవాలి, మంచి జీవితాన్ని నిర్మించుకోవాలి అనే ఆశలు ఉన్న ఓ సాధారణ అమ్మాయి. కానీ ఒక సంఘటనతో ఆమె చదువు ఆగిపోతుంది. పెళ్ళే ఆమె జీవితానికి పరిష్కారం అన్నట్టు పరిస్థితులు మలుపు తిరుగుతాయి. అలా ఆమె జీవితంలోకి వస్తాడు ఓంకార్ నాయుడు. పెళ్ళి అయ్యాక చదివిస్తాను అని మాట ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్లి తర్వాత అతని ప్రేమ కంటే అహంకారం, అతని సంరక్షణ కంటే ఆవేశం ఎక్కువగా కనిపిస్తాయి. రోజు రోజుకి శాంతి జీవితం నరకంగా మారుతుంది. ఒకరోజు శాంతి ఎదురు తిరుగుతుంది. తాను చేసుకోగలనని భర్తకు బాగా తెలిసేలా చేస్తుంది. దాంతో కంగుతున్న ఓంకార్ ఏం చేశాడు? ఆ తర్వాత భార్యాభర్తల మధ్య యుద్ధం ఎలా సాగింది? ఇద్దరు విడిపోయారా లేదా? మిగిలిన విషయాలన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా ఎందుకు ఇంపార్టెంట్ అని మాట్లాడుకుందాం. ఇది ఏ ప్రాంతానికి, ఏ భాషకి పరిమితమైన కథ కాదు. ప్రతి ఇంట్లో ఎక్కడో ఒక చోట జరిగే కథ. భర్త కోపాన్ని సహజం అనుకోవడం, అమ్మాయిని అడ్జస్ట్ అవ్వాలి అని నేర్పించడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఈ సినిమా అదే నిజాన్ని చాలా సింపుల్గా చూపిస్తుంది. ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ పెద్ద బలం. గోదావరి నేపథ్యం, అక్కడి యాస, అమ్మాయి పెరిగిన కుటుంబం, ఆచారాలు అన్నీ మన చుట్టూ ఉన్నట్లే అనిపిస్తాయి. ఓంకార్ నాయుడు పాత్ర ఎంట్రీ తర్వాత సినిమా టోన్ కొంచెం సరదాగా మారుతుంది. బ్రహ్మాజీ సీన్స్ నవ్వు తెప్పిస్తాయి. కానీ ఆ నవ్వుల మధ్యలోనే శాంతి ఎదుర్కొంటున్న బాధ నెమ్మదిగా మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే శాంతి ఎదురు తిరుగుతుందో అప్పుడే సినిమా అసలు ముఖం చూపిస్తుంది. నేను బలహీనురాలిని కాదు అని చెప్పే ఆ క్షణం నుంచి భార్యాభర్తల మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ దశలో సినిమా కొంత ఎమోషనల్గా బలంగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సన్నివేశాలు కొంచెం రిపీట్ అయినట్టుగా అనిపిస్తాయి. కోర్ట్ రూమ్ సన్నివేశాలు కొత్తగా అనిపించకపోయినా అక్కడి డైలాగ్స్ మాత్రం ఆలోచింపజేస్తాయి. క్లైమాక్స్ మెసేజ్ బాగున్నా మలయాళ ఒరిజినల్లో ఉన్న లోతు ఇక్కడ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. అయినా సినిమా చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం క్లియర్గా చూపించాడు డైరెక్టర్. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ఈషా రెబ్బా ఈ సినిమాకి అసలు బలం. కళ్ళతోనే బాధను చెప్పగలిగే నటన, భయంతో మొదలై ధైర్యంతో ముగిసే ప్రయాణాన్ని బాగా చూపించింది. తరుణ్ భాస్కర్ గోదావరి యాస, తన బాడీ లాంగ్వేజ్, ముఖ్యంగా కోపం నుంచి భయం దాకా మారే హావభావాలు చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. మిగతా క్యారెక్టర్స్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాకి ప్లస్ ఏంటంటే స్టోరీ, గోదావరి బ్యాక్డ్రాప్, లీడ్ రోల్స్, యాక్టింగ్. మైనస్ ఏంటంటే ఎమోషనల్ ఇంపాక్ట్ ఇంకా గట్టిగా ఉండాల్సింది. క్లైమాక్స్ కొంచెం తొందరగా ముగిసినట్టు అనిపిస్తుంది. నేను ఒరిజినల్ మలయాళం సినిమా చూశాను కాబట్టి పోలిక అనిపించింది. కానీ మీరు ఒరిజినల్ చూడకపోతే ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది టైంపాస్ సినిమా మాత్రమే కాదు, ఇది ఆలోచించాల్సిన సినిమా. సినిమాలు వినోదం మాత్రమే కాదు, కొన్ని సినిమాలు మన మౌనాన్ని ప్రశ్నిస్తాయి. ఓం శాంతి 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 అలాంటి సినిమా. మరిన్ని మూవీ అప్డేట్స్ అండ్ కొత్త రివ్యూస్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు.